గొప్ప మనసు. టీటీడీ ఉద్యోగులు పూర్తిగా ఉచితం. టీటీడీ ఉద్యోగుల భద్రత కోసం చైర్మన్ బిఆర్ నాయుడు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అమలాపురం దాత నిమ్మకాయల సత్యనారాయణ 2000 హెల్మెట్లను విరాళంగా అందజేశారు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలలో కోయిల అల్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. జూన్ 30 నుంచి జూలై 2 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగుల కోసం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశాము. అమలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2000 హెల్మెట్లను ప్రస్తుతం పంపిణీ చేశాము. రాబోయే రోజుల్లో మరొక 7500 కూడా ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలి అన్నారు. టీటీడీ ఉద్యోగులకు అందిస్తున్న హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. టీటీడీ సీఈఎస్ఓ మురళీకృష్ణ హెల్మెట్లు ధరించడంపై అలిపిరి ఘాట్ల రోడ్ల వద్ద ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణం చేసే సమయంలో భద్రత కల్పించేందుకు హెల్మెట్లను టీటీడీ పంపిణీ చేసింది. గత నెలలో కూడా గుంటూరుకు చెందిన భక్తుడి సహకారంతో ఇలా హెల్మెట్లను పంపిణీ చేశారు. దాదాపు 5 లక్షల విలువైన 555 హెల్మెట్లను విరాళంగా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని గురువారం వేడుకగా కోయిల అల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కోయిల అల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, సుచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలిపి పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు మనవడు శ్రీ చిన్న తిరుమలయ్య పునరుద్ధరించనున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన ఈ గుడి గోపురాలను పునర్నిర్మించి వెంకటేశ్వర స్వామి వారి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చిన్న తిరుమలయ్య నిర్వహించినట్లు మార్చి 22, 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరరాజ స్వామి వారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానాల వారు చేపట్టి శ్రీ వైఖాసన ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తుల వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 7 గంటల వరకు నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 1వ తేదీ నుండి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జూలై 2 సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలో తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 7 నుంచి 8:30 గంటలకు ఆలయం 4 మాడ వీధుల్లో గరుడ వాహనంపై వివరించి భక్తులు కటాక్షించనున్నారు. జూలై 3వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాతుమూరు, అనంతరం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేస్తారు. ఉదయం 11-2 గంటల మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న జూన్ 30 నుండి జూలై 3వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 3 వరకు తిరుప్పాడ సేవ, జూలై 2న అష్టోత్తర శతకాభిషేకం, జూలై 1వ తేదీన స్వర్ణ పుష్పార్చన రద్దు చేశారు.
అయితే తిరుమల తిరుపతికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ ₹1 విరాళం అందజేశారు. దీనితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ జీఈఓ వీరబ్రహ్మం విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారికి కాలు కడిగిన విరాళాలను కూడా అందజేసి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు భక్తులు నేరుగా స్వామివారి హుండీలో కానుకలు సమర్పిస్తే, మరికొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టుల విరాళాల రూపంలో అందజేస్తారు. తాజాగా మరో భక్తుడు కూడా నందలూరు, తాళ్లపాక ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ అనుబంధంగా అన్నమయ్య జిల్లా నందలూరు, తాళ్లపాక ఆలయాల్లో జరిగిన బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ జీవో చెప్పడం జరిగింది. అయితే ఇంకా మరొక విషయానికి వస్తే, తాళ్లపాకలో శ్రీ చిన్నయ్య స్వామి ఆలయంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నందలూరు, తాళ్లపాక ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జీఈఓ వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. వాహన సేవల్లో సమయపాలన పాటించాలని కోరారు. ఆలయ పరిసరాలు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల దర్శనం, తాగునీరు, ప్రసాదంలో పంపిణీ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నందలూరు, తాళ్లపాక దాటుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణ చేపట్టనున్నారు. అయితే ఈ 3 ఆలయాలలో కళ్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని, బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రచారం కల్పించాలని చెబుతున్నారు. వాహన సేవలో భక్తులను ఆకట్టుకునేలా కళా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, ఆధ్యాత్మిక భక్తి, సంగీత కార్యక్రమాలను చేపట్టాలని కూడా ఆదేశించారు. తిరుమల ప్రైవేటు హోటళ్ల అద్దెలను తగ్గిస్తూ గడువును 5ని పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హోటళ్ల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది. అర్హులైన హిందువులకు అవకాశం కల్పిస్తోంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్